అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు వీడియోలో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 31వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు నేర్చుకోబోతున్నాం. ఇంతకుముందు 30 శ్లోకాలని కూడా మనం ప్రతి పదాన్ని ప్రతి నామాన్ని విడదీస్తూ దానికి భావాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ జాగ్రత్తగా ఎటువంటి ఉచ్చారణ దోషాలు లేకుండా నేర్చుకోవడానికి మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా మనం ముందుగా ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి ఈ 10 శ్లోకాలకు భావాన్ని, అంటే ఈ శ్లోకంలోని ప్రతి పాదంలో ఎన్ని నామాలు ఉన్నాయి, ఆ ఒక్కొక్క నామానికి భావం ఏమిటి, ఇందులో చెప్పబడినది ఏమిటి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ 10 శ్లోకాలను నేర్చుకుందాం. ముందుగా 31వ శ్లోకానికి భావాన్ని తెలుసుకుందాం. అమృతాం సూద్భవో భాను శశబిందు సురేశ్వరః ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమః. ఈ శ్లోకంలో 7 నామాలు ఉన్నాయి. అమృతాం సూద్భవః భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః. ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పుకున్నట్లుగానే ఈ శ్లోకాలలో కూడా ఈ నామాలను విడదీసి పలుకుతున్నప్పుడు ఒక విధంగా, మనం మొత్తం పాదాన్ని కలిపి చెబుతున్నప్పుడు మరొక విధంగా పలకాల్సి ఉంటుంది. మనం మొదటి లైన్ని గమనిస్తే అమృతాం సూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః అంటే విడదీసి చెప్పినప్పుడు నామాలను ఈ విధంగా పలకాలి. పుస్తకాల్లో కూడా ఈ విధంగానే రాసి ఉంటుంది. అయితే మనం పలికేటప్పుడు, ఉచ్చరించేటప్పుడు అమృతాం సూద్భవో భాను శశబిందు సురేశ్వరః అంటే భానుః శశబిందుః సురేశ్వరః వీటి మధ్య ఉన్నటువంటి విసర్గలను పలకకుండా అమృతాం సూద్భవో భాను శశబిందు సురేశ్వరః అని పలికితే సరిపోతుంది. అలాగే 2వ పాదంలో కూడా ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమః జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః విడదీసి చెప్పినప్పుడు ఆ విధంగా పలుకుతాం. మనం మొత్తం లైన్ని కలిపి చెప్పేటప్పుడు ఔషధం జగతస్సేతు సత్యధర్మ పరాక్రమః అని పలకాలి. ఇక ఒక్కొక్క నామానికి భావాన్ని తెలుసుకుందాం. అమృతాం సూద్భవః అమృతాంశువు అంటే చంద్రుడు, చంద్రుని పుట్టుకకు కారకుడైనవాడు అని అర్థం. భానుః ప్రకాశించేవాడు, ప్రకాశాన్ని కలిగించేవాడు. శశబిందుః శశము అంటే కుందేలు, కుందేలు వంటి లాంఛనం కలిగినవాడు ఆ చంద్రుడు. అందుకే చంద్రుణ్ణి శశాంకుడు అంటారు. ఆ చంద్రుడు సూర్యుని రూపంలో ఈ సృష్టిని, ప్రజలను పోషించేవాడు ఆ శ్రీమన్నారాయణుడు. సురేశ్వరః దేవతలకు రారాజు. ఔషధం దివ్యమైన ఔషధాల రూపంలో ఉన్నవాడు. ఈ సంసారము అనే రోగం చేత పీడింపబడుతున్న వారందరికీ కూడా మందు వంటివాడు ఆ స్వామి. జగతస్సేతుః సేతుః అంటే వంతెన. ఈ జగత్తు అనే సముద్రాన్ని దాటడానికి వారధి వంటివాడు ఆ స్వామి. సత్యధర్మ పరాక్రమః సత్యము ధర్మములే తన పరాక్రమంగా కలవాడు ఆ శ్రీమన్నారాయణుడు, వైకుంఠాధిపతి. ఇక 32వ శ్లోకం. భూత భవ్య భవన్నాథ పవన పావనో నలః కామః కామకృత్కాంత కామః కామప్రద ప్రభుః. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. భూత భవ్య భవన్నాథః పవనః పావనః అనలః కామః కామకృత్ కాంతః కామః కామప్రదః ప్రభుః. భూతభవ్య భవన్నాథః 3 కాలాలకు, భూతకాలం, వర్తమానం, భవిష్యత్కాలం ఈ త్రికాలాలకు అధిపతి ఆ స్వామి. పవనః ప్రవహించేవాడు, వాయుస్వరూపుడు. పావనః పవిత్రులను చేసేవాడు. అనలః అగ్నిస్వరూపుడు, భక్తుల పాపాలను దహించేవాడు, తన భక్తులను పవిత్రులుగా చేసేవాడు. కామః దుఃఖానికి కారణమైన కోరికలన్నింటినీ కూడా నశింపచేసేవాడు. కామకృత్
మన్మధుని సృష్టించినవాడు, భక్తుల కోరికలను తీర్చేవాడు. కాంతః కమనీయమైన రమణీయమైన చక్కని రూపము కలవాడు జగత్పతి. కామః అందరి చేత చతుర్విధ పురుషార్థముల కోసం కోరబడేవాడు. కామప్రదః కోరికలను సమృద్ధిగా తీర్చేవాడు. ప్రభుః ప్రభవింపచేసేవాడు. సృష్టికర్త, లోకపాలకుడు, సర్వసమర్థుడు ఆ శ్రీమన్నారాయణుడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇక 33వ శ్లోకం. యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. యుగాదికృత్, యుగావర్తః, నైకమాయః, మహాశనః, అదృశ్యః, వ్యక్తరూపః, సహస్రజిత్, అనంతజిత్. యుగాదికృత్ అంటే కృతయుగం మొదలుకొని అన్ని యుగాలను ఆరంభించినవాడు, యుగారంభకుడు. యుగావర్తః యుగ చక్రాన్ని తిప్పేవాడు. నైకమాయః అనేక మాయలను చూపేవాడు. మహాశనః కాలాంతమున అంతటిని సర్వమును కబళించేవాడు. అదృశ్యః కంటికి కనిపించనివాడు, జ్ఞానేంద్రియాలకు అందనివాడు. వ్యక్తరూపః స్పష్టంగా గోచరించేవాడు. ఇక్కడ ఈ వ్యక్తరూపః అని కాకుండా కొంతమంది అవ్యక్తరూపః అనే నామాన్ని కూడా చెప్తూ ఉంటారు. ఈ అవ్యక్తరూపః అన్న నామానికి కూడా చాలా అద్భుతమైన అర్థం ఉంది. అవ్యక్తరూపః అంటే తనకంటూ ఒక రూపం లేనివాడు, అవతారాన్ని ధరించినప్పుడే కనిపించేవాడు ఆ పరమాత్మ. ఏ రూపంలో మనం భక్తితో ఆ స్వామిని తలచుకుంటామో ఆ రూపంలో మనకు దర్శనమిస్తాడు ఆ పరమాత్మ. ఇక్కడ అదృశ్యో వ్యక్త రూపశ్చ అని చివర్లో చా ఉంటుంది. చా అంటే కూడా అని అర్థం. సహస్రజిత్ వేల కొలది రాక్షసులను జయించినవాడు. అనంతజిత్ లెక్కలేనంత మందిని జయించినవాడు. అంతటిని అందరినీ అనంత విధాలుగా జయించినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. 34వ శ్లోకం. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఈ శ్లోకం కొద్దిగా పలకడానికి కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. ఇష్టః, అవిశిష్టః, శిష్టేష్టః, శిఖండీ, నహుషః, వృషః, క్రోధః, క్రోధకృత్కర్త, విశ్వబాహుః, మహీధరః. ఇష్టః పరమానందాన్ని కలుగచేసేవాడు, అందుకే అందరికీ చాలా ఇష్టమైనవాడు, మనందరి చేత కోరబడేవాడు ఆ స్వామి. అవిశిష్టః అంతా తానే ఉన్నవాడు ఆ స్వామి, కనుక ఆయన వేరుగా విశేషంగా లేడు, ఆయన అవిశిష్టుడు. శిష్టేష్టః జ్ఞానులకు సజ్జనులకు మంచివారికి చాలా ఇష్టమైనవాడు. శిష్టజనులను మంచివారిని చాలా ఇష్టంగా చూసుకుంటాడు ఆ స్వామి. శిఖండి, శిఖండము అంటే నెమలిపించం. నెమలిపించం శిఖపై దాల్చినవాడు ఆ శ్రీకృష్ణుడు. నహుషః తన మాయతో అందరినీ బంధించేవాడు, అందరినీ కర్మ బంధనులుగా చేసేవాడు. వృషః వృషము అంటే ధర్మము, ధర్మస్వరూపుడు ఆ స్వామి. భక్తుల కోరికలను వర్షించేవాడు అంటే తీర్చేవాడు. క్రోధః క్రోధమును పోగొట్టేవాడు, క్రోధము లేనివాడు. క్రోధకృత్కర్త, కర్త అంటే ఖండించేవాడు. క్రోధానికి కారణాన్ని, కోపము కలవారిని ఖండించేవాడు, నిర్మూలించేవాడు. విశ్వబాహుః ఈ విశ్వమే తన బాహువులుగా కలిగినవాడు. ఈ సృష్టిని భరించి ధరించి నడిపించే అనంతమైన బాహువులు కలవాడు ఆ స్వామి. మహీధరః భూమిని ధరించినవాడు, ఆది వరాహమూర్తి. మహి అంటే పూజ అనే అర్థాన్ని కూడా చెప్తుంటారు. అంటే భక్తుల పూజలను అర్చనలను స్వీకరించి వారిని ఎల్లవేళలా కరుణించి కాపాడేవాడు ఆ శ్రీమన్నారాయణుడు.
35వ శ్లోకం. అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజ అపాంనిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠిత. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. అచ్యుత, ప్రథిత, ప్రాణ, ప్రాణద, వాసవానుజ, అపాంనిధి, అధిష్టానం, అప్రమత్త, ప్రతిష్ఠిత. అచ్యుత, చ్యుతి అంటే నాశనం, పతనం. అచ్యుతుడు అంటే నాశనము, పతనము లేనివాడు, ఎటువంటి మార్పు లేనివాడు. ప్రతి జీవికి కూడా 6 వికారాలు ఉంటాయి, అంటే 6 విధాలైన మార్పులు ఉంటాయి ప్రతి జీవికి ఈ సృష్టిలో. ఏమిటవి? పుట్టడం, బ్రతకడం, పెరగడం, చలనం, క్షీణించడం, నశించడం. ఇవేమీ లేనివాడు ఆ పరమాత్మ. ప్రథిత, ప్రఖ్యాతి చెందినవాడు. ప్రాణ, జీవులకు ప్రాణశక్తిని సమకూర్చి జీవింపచేసేవాడు. ప్రాణద, ప్రాణాలను ఇచ్చేవాడు, జీవము బలము ప్రసాదించేవాడు. వాసవానుజ అంటే వామనుడు, ఇంద్రునికి తమ్ముడు. దేవతలను రక్షించడానికి అదితి, కశ్యపుల కుమారుడుగా జన్మించినవాడు. అపాం నిధి, సాగరము వలె అనంతుడు. అలాగే అపాం అంటే దేవతలు అనే అర్థం కూడా ఉంటుంది, అంటే దేవతలకు ఆశ్రయమైనవాడు అపాం నిధి. అధిష్టానం, సర్వమునకు అధిష్టానమైనవాడు, సర్వమును తనలో ఇముడ్చుకున్నవాడు ఆ స్వామి. అప్రమత్త, ఏమరపాటు లేనివాడు, జాగరూకుడు. జీవులకు కర్మ ఫలితాలను సరిగ్గా అందించడంలో శ్రద్ధ చూపించేవాడు. ప్రతిష్ఠిత, తన మహిమయందు తానే ప్రతిష్ఠితుడై ఉన్నవాడు, తన యందు తాను నిలకడ కలిగినవాడు ఆ శ్రీమన్నారాయణుడు. 36వ శ్లోకం. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందర. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. స్కంద, స్కందధర, ధుర్య, వరద, వాయువాహన, వాసుదేవ, బృహద్భాను, ఆదిదేవ, పురందర. స్కంద అంటే దేవసేనాని, అమృత రూపంలో సంచరించేవాడు, వాయు రూపంలో శుష్కింపచేసేవాడు. స్కందధర, ధర్మమును ధరించినవాడు, అగ్నిదేవుని రూపంలో కుమారస్వామిని ధరించినవాడు. ధుర్య, సర్వజీవుల భారమును మోసేవాడు, సృష్టి స్థితి లయ ఈ కర్మల బాధ్యతను వహించినవాడు, మార్గనిర్దేశకుడు. వరద, తనను పూజించే భక్తులు కోరిన వరాలను ప్రేమతో ఇచ్చేవాడు. వాయువాహన, వాయు రూపంలో ప్రవహించేవాడు. సప్త వాయువులు అంటే 7 రకాలైన వాయువులు ఉంటాయి. ఆవహుడు, ప్రవహుడు, అనువహుడు, సంవహుడు, వివహుడు, వరావహుడు, పరివహుడు. ఈ సప్తవాయువులను ప్రవర్తింపచేసేవాడు గరుత్మంతుడు. వాసుదేవ, సర్వభూతములలో నివసించేవాడు, సర్వప్రకాశకుడు, సర్వమును తన మాయతో కప్పివేసేవాడు. బృహద్భాను, ఈ బ్రహ్మాండమంతటికి కాంతిని ప్రసాదించే మహాజ్యోతిర్మూర్తి. ఆదిదేవ, సర్వమునకు మూలపురుషుడు, బ్రహ్మాండ సృష్టికి కారణభూతమైన దైవం, ప్రకాశించే గుణములు కలిగినవాడు. పురందర, అసురుల నగరాలను నాశనం చేసినవాడు, త్రిపురములను ధ్వంసం చేసి రాక్షసులను మట్టుపెట్టినటువంటి వాడు ఆ వైకుంఠాధిపతి శ్రీమన్నారాయణుడు. ఇక 37వ శ్లోకం. అశోకస్తారణస్తారశూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. అశోక, తారణ, తార, శూర, శౌరి, జనేశ్వర, అనుకూల, శతావర్త, పద్మీ పద్మనిభేక్షణ. అశోక, శోకము లేనివాడు. ఈ ప్రపంచంలో 6 విధాలైన దుఃఖాలు ఉంటాయన్నమాట.
అవి శరీర సంబంధమైనవి 2, అంటే పుట్టడం, మరణించడం, జనన మరణాలు. ఇక ప్రాణ సంబంధమైనవి 2, ఆకలి, దాహం. మనస్సుకు సంబంధించినవి 2, రాగం, ద్వేషం. ఈ 6 కూడా లేనివాడు, ఈ 6 నుంచి కూడా మనకు విముక్తిని కల్పించేవాడు ఆ స్వామి. తారణః, ఈ సంసారము అనే సముద్రాన్ని దాటించేవాడు. తారః, తారామండలమున ప్రకాశించేవాడు. గర్భం, జననం, మరణం అనే 3 భయాల నుండి రక్షణను కలిగించేవాడు. శూరః, గొప్ప పరాక్రమము కలిగిన శూరుడు, అసుర సంహారి. శౌరిహి, ఆ సూరసేనుని వంశమును జన్మించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. వసుదేవునికి శూరుడు అని పేరు, అతని కుమారుడు కాబట్టి శ్రీకృష్ణుణ్ణి శౌరి అని పిలుస్తారు. జనేశ్వర, జనులకు రారాజు. అనుకూల, తాను అందరికీ అనుకూలమైనవాడు. శతావర్త, అనేక వందల సార్లు ధర్మ సంస్థాపనకై అనేక రూపాలలో అవతరించినవాడు. అనేక దేహాలలో, అనేక వందల నాడులలో ప్రాణరూపంలో ఉన్నవాడు. పద్మి, పద్మము చేతియందు ధరించినవాడు. పద్మపాణి, పద్మనిభేక్షణ, పద్మముల వంటి అందమైన అరవిరిసిన కన్నులు కలిగినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. 38వ శ్లోకం. పద్మనాభో రవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్ధిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. పద్మనాభ, అరవిందాక్ష, పద్మగర్భ, శరీరభృత్, మహర్ధి, రుద్ధ, వృద్ధాత్మా, మహాక్ష, గరుడధ్వజ. పద్మనాభ, నాభియందు కమలము కలవాడు, పద్మము వంటి నాభి కలిగినవాడు. అరవిందాక్ష, కమలముల వంటి కన్నులు కలిగినవాడు. పద్మగర్భ, విశ్వము అనే పద్మం యొక్క గర్భమునందు ఉండువాడు, అంటే ఈ విశ్వానికి ఆధారంగా ఉన్నవాడు. అలాగే మన హృదయ కమలం మధ్యలో ధ్యానించదగినవాడు. శరీరభృత్, ప్రాణుల శరీరములను పోషించేవాడు. అన్న రూపంలో, ప్రాణరూపంలో మన దేహాలను పోషిస్తాడు ఆ స్వామి. మహర్ధిహి, అర్ధి అంటే యాచకుడు, అంటే వామనుడుగా ఈ మహర్ధికి మనం భావాన్ని చెప్పుకోవచ్చు. అలాగే రుద్ధి అంటే సంపద అనే అర్థం కూడా ఉంది. కాబట్టి మహర్ధిహి అంటే ఈ సృష్టి అంతటా తన గొప్ప విభూతులు అనే సంపదలతో వెలుగొందేవాడు ఆ స్వామి అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. రుద్ధ, ప్రపంచమే తన రూపంగా వృద్ధి పొందినవాడు, ప్రపంచమంతా విస్తరించినవాడు, వ్యాపించినవాడు. ఆయన్ను మించి పెరిగేది అంటూ ఏదీ లేదు. ఆయన ఇక పెరగవలసిన వాడు కూడా కాదు. అతి గొప్ప వామనావతార స్వరూపుడు. వృద్ధాత్మ, బ్రహ్మాదుల కంటే పురాతనమైన ఆత్మ కలిగినవాడు. సృష్టికి పూర్వమే ఉన్నవాడు. అన్నింటికంటే, అందరికంటే పెద్దవాడు. మహాక్ష, అంతటినీ చూడగలిగిన గొప్ప కన్నులు కలవాడు. గరుడధ్వజ, జెండాపై గరుత్మంతుడు, గరుడ చిహ్నం కలవాడు. గొప్ప గమన శక్తి కలిగినవాడు ఆ స్వామి. 39వ శ్లోకం. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. ఈ శ్లోకంలో 8 నామాలు ఉన్నాయి. అతుల, శరభ, భీమ, సమయజ్ఞ, హవిర్హరి, సర్వలక్షణ లక్షణ్య, లక్ష్మీవాన్ సమితింజయ. అతుల, పోలిక ఉపమానము అంటూ లేనివాడు, ఆయనతో సమానమైనది అంటూ ఏదీ లేదు. శరభ, శరీరంలో జీవరూపంలో ప్రత్యేగాత్మగా ప్రకాశించేవాడు. భీమ, భయమును కలిగించేవాడు. దుర్జనులకు భయంకరుడు, సజ్జనులకు అభయంకరుడు. సమయజ్ఞ, సర్వభూతములను జీవులను సమదృష్టితో చూసేవాడు. కాలమును ఎరిగినవాడు. త్రికాలజ్ఞుడు. హవిర్హరి, యజ్ఞములలో హవిర్భాగములను స్వీకరించేవాడు.
సర్వలక్షణ లక్షణ్య, అన్ని ప్రమాణాలకు శాస్త్రాలకు లక్ష్యమైనవాడు, అన్ని విధములైన లక్షణములు మరియు నిరూపణలతో కూడిన జ్ఞానంచే సూచించబడేవాడు. లక్ష్మీవాన్, ఎల్లప్పుడూ తన హృదయంపై లక్ష్మీదేవిని ధరించినవాడు. సమితింజయ, యుద్ధమున విజయమును ఎప్పుడూ పొందేవాడు. ఇక 40వ శ్లోకం. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహః, మహీధరో మహాభాగో వేగవాన్ అమితాశనః. ఈ శ్లోకంలో 10 నామాలు ఉన్నాయి. విక్షరః, రోహితః, మార్గః, హేతుః, దామోదరః, సహః, మహీధరః, మహాభాగః, వేగవాన్ అమితాశనః. విక్షరః, నాశనం లేనివాడు, మార్పు లేనివాడు. రోహితః, ఎర్రనైన మత్స్య రూపమును ధరించినవాడు. మార్గః, భక్తులు తరించుటకు మార్గాన్ని చూపించేవాడు, ముక్తికి మార్గమైనవాడు. హేతుః, ఈ ప్రపంచానికి కారణభూతుడు. దామోదరః, దమము, శమము ఇలాంటి ఉత్తమమైన గుణముల చేత పొందబడేవాడు. దామములు అంటే లోకములు అని అర్థం. అంటే అన్ని లోకాలను తన కడుపులో ధరించినవాడు అనే అర్థాన్ని కూడా చెప్పవచ్చు ఈ దామోదరః అన్న నామానికి. ఈ నామానికి మనందరికీ తెలిసిన ఇంకొక అర్థం కూడా ఉంది. దామోదరః అంటే యశోద చేత రోటికి కట్టబడినవాడు, అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సహః, అన్నింటినీ సహించేవాడు, క్షమించేవాడు, ఓర్చుకునేవాడు, ఎదిరించేవాడు. మహీధరః, పర్వత రూపంలో భూమిని మోసేవాడు. మహాభాగః, స్వేచ్ఛతో గొప్ప అవతారాలను దాల్చినవాడు. హవిస్సులలో గొప్ప భాగాన్ని పొందినవాడు. వేగవాన్, మనస్సు కంటే వేగంతో సంచరించేవాడు. తన భక్తులను ఆపదలో సత్వరమే వేగంగా ఆదుకునేవాడు. అమితాశనః, ప్రళయకాలంలో అమితంగా భక్షించేవాడు. అంటే ఎంత వేగంగా అంతటినీ కబళిస్తాడో అంతే వేగంగా ఈ ప్రపంచోత్పత్తిని చేసే ఆది పురుషుడు, సర్వాంతర్యామి, వైకుంఠాధిపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అంటూ ఈ 10 శ్లోకాలలో ఆ స్వామిని వివిధ నామాలతో కీర్తించడం జరిగింది. ఇక ఈ 10 శ్లోకాలను ఏ విధంగా పలకాలో మనం జాగ్రత్తగా విడదీస్తూ నేర్చుకుందాం. ముందుగా 31వ శ్లోకాన్ని ఆరంభించుకుందాం. అయితే ఈ శ్లోకాలన్నీ సులభంగా నేర్చుకోవాలి అంటే ముందు మనం చెప్పుకున్నటువంటి ఆ భావాన్ని ఒకసారి విన్నట్లయితే గనక ఈ శ్లోకాలు నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది. ఎందుకు అంటే ఈ శ్లోకాలను మనం కలిపి పాడినప్పుడు ఆ ప్రతి లైన్లో ప్రతి పాదంలో కూడా మొత్తం పాదాన్ని కలిపి పాడుతాం మొత్తం పాడేటప్పుడు. అదే మనం విడదీసి నేర్చుకుంటున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని అక్షరాలు మారుతూ ఉంటాయి, కొన్ని ఒత్తులు మారుతూ ఉంటాయి. అది ఎందుకు అలా జరుగుతుంది, ఇక్కడ ఒకలాగా ఉంది, మనం విడదీసినప్పుడు వేరే విధంగా పాడుతున్నాం అన్న అనుమానం మీకు కలుగుతుంది. ఆ అనుమానం పోవాలి అంటే మీరు ఒకసారి ముందు ఉన్న భావాన్ని కూడా వినడానికి ప్రయత్నించండి. అమృతాం శూద్భవో, అమృతాం శూద్భవో, భాను భాను శశబిందు శశబిందు, సురేశ్వరః సురేశ్వరః, ఔషధం ఔషధం జగతస్సేతు జగతస్సేతు, సత్యధర్మ సత్యధర్మ పరాక్రమః పరాక్రమః, అమృతాం శూద్భవో అమృతాం శూద్భవో, భాను శశబిందు సురేశ్వరః భాను శశబిందు సురేశ్వరః, ఔషధం జగతస్సేతు ఔషధం జగతస్సేతు, సత్యధర్మ పరాక్రమః సత్యధర్మ పరాక్రమః, అమృతాం శూద్భవో భాను శశబిందు సురేశ్వరః
अमृतांशूद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्य भूतभव्य भवन्नाथः भवन्नाथः पवनः पवनः पावनो नलः पावनो नलः कामः कामः कामकृत्कान्तः कामकृत्कान्तः कामः कामः कामप्रदः कामप्रदः प्रभुः प्रभुः भूतभव्यभवन्नाथः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः कामः कामप्रदः प्रभुः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो युगादिकृद्युगावर्तो नैकमायो नैकमायो महाशनः महासनः अदृश्यो अदृश्यो व्यक्तरूपश्च व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् सहस्रजिदनन्तजित् युगादिकृद्युगावर्तो युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् सहस्रजिदनन्तजित् युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः युगादिकृद्युगावर्तो नैकमायो महासनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो इष्टो विशिष्टः विशिष्टः शिष्टेष्टः शिष्टेष्टः शिखण्डी शिखण्डी नहुषो नहुषो वृषः वृषः क्रोधः क्रोधः क्रोधकृत्कर्ता क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः विश्वबाहुर्महीधरः इष्टो विशिष्टशिष्टेष्टः इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः విశ్వబాహుర్మహీధరః. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మొదటి లైన్లో మనం విడదీసి చెప్పుకుంటున్నప్పుడు ఎలా పలికాం? ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషో వృషః అన్నాం. ఇప్పుడు లైన్ మొత్తం కనుక కలిపి పలికేటప్పుడు ఎలా పలకాలంటే ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి అంటే ఏం చేసాం, అన్ని విసర్గలు తీసేసి
ఆ విసర్గ తర్వాత ఉన్న విశిష్ట శిష్టేష్ట, శిష్టేష్టాలో సీని నొక్కి పలికాం. అలాగే శిష్టేష్ట శిఖండి, శిఖండిలో సీని నొక్కి పలికాం. ఈ చిన్న చిన్న విషయాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించినా మీరు జాగ్రత్తగా గమనిస్తూ పాడండి. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషో వృషః. इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः. ఇలా శ్లోకం పాడుతున్నప్పుడు కూడా ఒక లయ, ఆ రిధం ఉంటుంది. ఆ సీలన్నీ కూడా ఒకటే టైమింగ్లో కరెక్ట్గా వస్తే వినడానికి చాలా బాగుంటుంది. ఇష్టో విశిష్ట శిష్టేష్ట శిఖండి నహుషో వృషః. इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः. क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः. क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः. 35వ శ్లోకం. అచ్యుతః अच्युतः ప్రథితః प्रथितः ప్రాణః प्राणः ప్రాణదో प्राणदो వాసవానుజః. वासवानुजः. అపాం నిధిరధిష్ఠానం अपां निधिरधिष्ठानम् అప్రమత్తః अप्रमत्तः ప్రతిష్ఠితః. प्रतिष्ठितः. అచ్యుతః ప్రథితః ప్రాణః अच्युतः प्रथितः प्राणः ప్రాణదో వాసవానుజః. प्राणदो वासवानुजः. అపాం నిధిరధిష్ఠానం अपां निधिरधिष्ठानम् అప్రమత్తః ప్రతిష్ఠితః. अप्रमत्तः प्रतिष्ठितः. ఈ రెండో లైన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఈ రెండో లైన్ని మొత్తం కలిపి పాడేటప్పుడు అపాం నిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః అని పాడాలి. అంటే ఏం చేసాం? అపాం నిధిరధిష్ఠానం అన్నాం ఇందాక. ఇప్పుడు ఈ సున్నా తీసివేసి అప్రమత్తకి బదులు మప్రమత్తః అని పలకాలి. అపాం నిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః కలిపి పాడేటప్పుడు ఆ విధంగా, విడదీసి చెప్పేటప్పుడు అపాం నిధిరధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః అని చెప్పాలి. అచ్యుత ప్రథిత ప్రాణ ప్రాణదో వాసవానుజః. अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः. అపాం నిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః. अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः. స్కందస్కందధరో स्कन्दस्कन्दधरो ధుర్యో धुर्यो వరదో वरदो వాయువాహనః. वायुवाहनः. వాసుదేవో वासुदेवो బృహద్భానురాదిదేవః. बृहद्भानुरादिदेवः. బృహద్భానురాదిదేవః. बृहद्भानुरादिदेवः. పురందరః पुरन्दरः. స్కందస్కందధరో ధుర్యో स्कन्दस्कन्दधरो धुर्यो వరదో వాయువాహనః. वरदो वायुवाहनः. వాసుదేవో वासुदेवो బృహద్భానురాదిదేవః. बृहद्भानुरादिदेवः. పురందరః पुरन्दरः. స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనః. स्कन्दस्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः. వాసుదేవో బృహద్భానురాదిదేవః. పురందరః वासुदेवो बृहद्भानुरादिदेवः. पुरन्दरः. అశోకస్తారణస్తారః
अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः शूरः शौरिर्जनेश्वरः अनुकूलस्य तावर्तः अनुकूलस्य तावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मी पद्मनिभेक्षणः अशोकस्तारणस्तारः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः शूरः शौरिर्जनेश्वरः अनुकूलस्य तावर्तः अनुकूलस्य तावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मी पद्मनिभेक्षणः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलस्य तावर्तः पद्मी पद्मनिभेक्षणः अनुकूलस्य तावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मनाभोरविन्द्राक्षः पद्मगर्भः शरीरभृत् पद्मगर्भः शरीरभृत् महर्धिरुद्धो महद्दिरुद्धो वृद्धात्मा वृद्धात्मा महाक्षो महाक्षो गरुडध्वजः गरुडध्वजः पद्मनाभोरविन्दाक्षः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् पद्मगर्भः शरीरभृत् महर्धिरुद्धो वृद्धात्मा महद्दिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः महाक्षो गरुडध्वजः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् पद्मनाभोरविन्द्राक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः महद्दिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो अतुलशरभो भीमः समयज्ञो भीमः समयज्ञो हविर्हरिः हविर्हरिः सर्वलक्षण सर्वलक्षण लक्षण्यो लक्षण्यो लक्ष्मीवान् लक्ष्मीवान् समितिञ्जयः समितिञ्जयः अतुलशरभो भीमः समयज्ञो अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः हविर्हरिः सर्वलक्षणलक्षण्यो सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः लक्ष्मीवान् समितिञ्जयः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः अतुलशरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः हेतुर्दामोदरः सहः महीधरो महीधरो महाभागो महाभागो वेगवानमिताशनः
वेगवानमितासनः विक्षरो रोहितो मार्गो वीक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सहः हेतुर्दामोदरः सहः महीधरो महाभागो महीधरो महाभागो वेगवानमिताशनः वेगवानमितासनः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः वीक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः महीधरो महाभागो వేగవానమితాశనః. ఇప్పుడు ఈ 10 శ్లోకాల్ని కలిపి పాడుకుందాం. కొంచెం ఫాస్ట్గా, అంటే నేర్చుకుంటున్నాం కాబట్టి స్లోగా నేర్చుకున్నాం. ఇప్పుడు కలిపి పాడేటప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడదాం. అమృతాంశూద్భవో భానుశశబిందుః సురేశ్వరः ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాథः పవనः పావనో నలः కామः కామకృత్కాంతः కామः కామప్రదः ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనः అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండి నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరः అచ్యుతः ప్రధితः ప్రాణः ప్రాణదో వాసవానుజः అపాం నిధిరధిష్టానమప్రమత్తः ప్రతిష్ఠితः స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భానురాదిదేవः పురందరः అశోకస్తారణస్తారः శూరः శౌరిర్జనేశ్వరः అనుకూలస్య తావర్తః పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్షः పద్మగర్భः శరీరభృత్ మహద్భిర్రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులశరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహः మహీధరో మహాభాగో వేగవానమితాశనః. ఈ శ్లోకాలను నేర్చుకుంటున్నప్పుడు మీకేమన్నా సందేహాలు అనుమానాలు కలిగినట్లయితే మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వాటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాతి వీడియోలో మరొక చక్కటి అంశంతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.